కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలను రాష్ట్రాల ఇష్టానికి వదిలేసిందమ్మా. బలవంతం లేదు. నువ్వు ఎందుకు చేస్తారో గవర్నమెంట్ అడగలేను. అది రాష్ట్రాల యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. ఓ రాష్ట్రంలో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, ఓ రాష్ట్రంలో జైన మతం ఎక్కువ ఉంటుంది, ఓ రాష్ట్రంలో క్రైస్తవులు ఎక్కువ ఉంటారు, ఓ రాష్ట్రంలో హిందువులు ఎక్కువ ఉంటారమ్మా. ఇటీవల మీరు చూస్తున్నారు, కర్ణాటక రాష్ట్రంలో హిందువులు మైనార్టీ ఉన్నాం. కర్ణాటక పోతున్న అక్కడ ఏమవుతావు మైనార్టీ అవుతావు. ఇక్కడికి హిందువులు తప్ప మిగతా వర్గాలు ఏమవుతారు తెలంగాణలో మైనార్టీ అవుతాం. అంటే అల్పసంఖ్యాక వర్గాలు అవుతాం. ఈ కోణంలో ఏం చేసింది గవర్నమెంట్, మీ రాష్ట్రాల్లో ఇది మీకు ఒకే అనిపిస్తే దాన్ని అమలు చేయడం లేదు. మరి ఇటీవల రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఆమోదించుతాం. దీన్ని ఈడబ్ల్యూఎస్ రాబోయే నోటిఫికేషన్స్లో మేము కూడా అమలు చేసుకున్నాము. కాబట్టి రాబోయే నోటిఫికేషన్ వచ్చేసరికి అంటే గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ ఎనీ ఎగ్జామ్ రాబోయే పరీక్షలలో మీరు ఈ రిజర్వేషన్ అవకాశం ఇస్తుంది గవర్నమెంట్. అంటే ఏంటి, నోటిఫికేషన్ వచ్చేసరికి నువ్వు ఏ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఈడబ్ల్యూఎస్ తీసుకోవాలి. ఈ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అనే ఆలోచన ఏంటంటే ఉన్నతమైన వర్గాలు కూడా అంటే ఓపెన్ కేటగిరీలో కూడా పేదవారు ఉన్నారు. అన్ని కులాలు పేదవారు ఉన్నారమ్మా. అందరూ సమానంగా ఉండరు. ఎస్సీలో కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, లేని వారు ఉంటారు. ప్రతి కులంలో ఉన్నవారు ఉంటారు, లేని వారు ఉంటారు. కానీ పరిస్థితి ఏంటంటే ఈ ఉద్యోగ విషయాలు వచ్చేసరికి వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఒకసారి జాబ్ కోల్పోతే మళ్ళీ అవకాశం లేకపోవచ్చు, ఉండవచ్చు. కానీ అది ఇంట్రెస్ట్ మళ్ళీ రాదు కదా. కాబట్టి వచ్చే అవకాశాలు ఈసారి ఒక 100 పోస్టులు ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ 100 పోస్టులు 10% దేనికి ఇస్తారు? ఇప్పుడు దేనికి ఇస్తారు? ఈడబ్ల్యూఎస్. మరి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికేట్ పొందాలంటే కండిషన్ ఏంటంటాడు, ఈ వర్గానికి చెందిన వారై ఉండి, ఓసీ వర్గానికి చెందిన వారై ఉండి వాళ్ళు దేని పరంగా వీక్ ఉండాలి, ఆర్థిక పరంగా. దేని పరంగా? ఆర్థిక పరంగా వెనుకబడ్డ వాళ్ళు. ఈ కేటగిరీలో ఉండి కూడా వాళ్ళు ఎకనామిక్ పరంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవచ్చాము. మరి తీసుకోవాలంటే కండిషన్ పెట్టింది, మీ సంవత్సర ఆదాయం ఎంత ఉండాలి? 8 లక్షలు ఉండాలి. మీరు రేపు నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మెన్షన్ చేస్తాడు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందాలంటే నీ యొక్క వార్షిక ఆదాయం ఎంత ఉండాలి? 8 లక్షల రూపాయలు ఉండాలి. 8 lakhs అంటే నెలకు ఎంత ఉండాలి? 60,000 పైన ఉండాలి. అంతే కదా, 60-65 ఉంటుంది. మరి చూడండి అమ్మా, ఈ విధంగా సుమారుగా సంవత్సర ఆదాయం తీసుకున్నప్పుడు ఈ విధంగా 65,000 అంటే నెలకు 65,000 కన్నా తక్కువ ఆదాయం ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అన్నట్టు. ఒకవేళ 80,000 వచ్చినాయి అనుకోండి నెలకు, నువ్వు ఎలిజిబుల్ అవుతావా? కావు. రెండో కండిషన్ ఏంది, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండకూడదు. అది కూడా మనం ఉంటాయి కదా, నువ్వు విఆర్ఏ నౌకరికి వెళ్తే ఛాన్సే. విఆర్ఏ నౌకరీ లేకుండా ఏం తీసుకోవచ్చు? ఈడబ్ల్యూఎస్ తీసుకోవచ్చు. ఏమో నువ్వు తీసుకోవచ్చా? తీసుకోరాదు. అంటే కింది స్థాయి. అందుకే ఇక్కడ కండిషన్ ఏంటంటే నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు కానీ నీ ఆదాయం ఎంత దాటకూడదు. ఇది ప్రామాణికము. ఏది ప్రామాణికము అంటే మీ కుటుంబ ఆదాయం ఎంత దాటకూడదు? 8 lakhs దాటకూడదు. ఏం తీసుకోవచ్చు? ఈడబ్ల్యూఎస్ తీసుకోవాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? ఇంతకుముందు ఓసీ వాళ్ళకి ఇన్కమ్ అవసరం లేకుండే. ఓసీ వాళ్ళకు ఇన్కమ్ అవసరం లేకుండా, ఎందుకంటే మనకు జనరల్ కేటగిరీ మనకు అవసరం లేదంటున్నది. కానీ ఇప్పుడు కండిషన్ మారిందమ్మా. ఏజెడ్ కండిషన్ మారింది. ఈడబ్ల్యూఎస్ తీసుకోవాలంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏ సర్టిఫికేట్ తీసుకోవాలి? ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత నీకు ఏది వస్తుంది? మరి ఈరోజు ఎక్కడ మనం అప్లై చేసుకోవాలి? ఇది అడిగిన ప్రశ్న ఎగ్జామ్లో. అదే రేషన్ కార్డు జారీ చేసి అధికారి అడిగిన ఎగ్జామ్లో రేషన్ కార్డు ఎవరు జారీ చేస్తారమ్మా? ఎవరు చేస్తారు. ఆసరా పెన్షన్ జారీ చేసే అధికారి ఎవరు? ఎంపీడీఓ. ఇది ఏ పుస్తకంలో దొరకదు, ఏ టెక్స్ట్ బుక్లో దొరకదు. ఇది సొసైటీ పరిజ్ఞానం అంటాం, సోషల్ పరిజ్ఞానం అంటాం. అర్థమైందా? ఫస్ట్ ఇది నేర్చుకోవాలి ఎక్కడ అవసరమైనవి. కాబట్టి ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అఫీషియల్గా నోటిఫికేషన్ ఇచ్చేసిందమ్మా. మీరు ఇలా చూడండి, ఏమైనా అప్లై చేసినప్పుడు కనపడుతుంది ఈ ఆప్షను. ఈనాడు ఈడబ్ల్యూఎస్ అనేది ఎందుకంటే ఈ క్లాస్లో ఎవరైనా ఈ కేటగిరీ ఐవర్ ఉన్నవారు ఉంటే ఇవాళ అప్లై చేసుకోకపోతే చేయండి. విధంగా నయమే కదమ్మా. ఒకవేళ ఇక్కడ జాబ్ రాలేదనుకోండి, ఎక్కడ జాబ్స్ ఉంటుంది? రెండు ఆప్షన్ ఉన్నట్టే కదా. ఇది రాలేదనుకోండి ఎక్కడ వస్తుంది? ఇక్కడ 100 పంపిస్తే జాబ్ రాదు, కానీ ఇక్కడ వస్తుందా రాదా? ఎందుకు మీకు అందరికీ తెలియదుగా. ఇంకా తెలిసిన వాడు అయితే చెప్పారు కదా, ఎప్పుడైనా తెలుసు. ఇప్పుడు ఛాన్స్ కూడా ఎందుకు చేయరా? అవసరండి. తెలంగాణ రాష్ట్రంలో 27 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 27 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇక్కడ గంగలో పెద్ద మీటింగ్ పెట్టింది. ఈ రాష్ట్రంలో నేను 1,25,000 మంది కోచింగ్ ఇస్తా అంటాను.
ఎంతమంది కోచింగ్ ఇస్తా అన్నాడు? 1,25,000 మంది కోచింగ్ ఇస్తా అన్నాడు. మరి ఎన్ని లక్షల మంది మిగిలిపోయారు? సుమారు 25 లక్షల మంది మిగిలిపోయారా లేదా? అంటే 33% అట్లా ఛాన్స్ ఉంది మీకు. మీ తమ్ముడు నీకు ఎక్కడ కొట్టచ్చుగా? ఓసీ కొట్టచ్చు. ఇక్కడైతే ఇంకా అదృష్టవంతులమ్మా. బీసీ క్యాండిడేట్, ఎస్టీ క్యాండిడేట్, ఎస్సీ క్యాండిడేట్ ఎక్కడ రావచ్చు? ఎక్కడికి రావచ్చు? నేను కిందికి వస్తాడా? రాలేడు. అసలు నువ్వు కూడా. కాబట్టి చూడండమ్మా, ఓసీ అనేది ఇక్కడనే ఆయన ఇక్కడనే ఉంది. ఆయన బార్డర్, ఈ బార్డర్ దాటలేడు. ఇప్పుడు కొత్త బార్డర్ ఏమొచ్చింది? రెండింటిలో మాత్రమే ఆయన ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇది ఒక అవకాశంగా గవర్నమెంట్ కూడా ఛాన్సెస్ ఇచ్చిందాం. కానీ ఈ ప్రశ్న అడుగుతుంది ఎగ్జామ్లో. ఆల్రెడీ ఎస్ఐ ఎగ్జామ్ అడిగింది గతంలో. భారతదేశంలో 2019 సంవత్సరంలో చట్టం ప్రవేశపెట్టగానే ఈ చట్టాన్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదనుకోండి. ఈ చట్టాన్ని మొట్టమొదటి ఏ రాష్ట్రం అమలు చేసింది? ఇది మనకు అవసరం. జీకే పాయింట్. ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రము. ఇప్పుడు మీరు అందరూ చెప్తారా? చెప్పరా? నాకు ఆ ధైర్యం ఉందా మీరు చెప్తారని. ఇట్లా అంటే మీరు ఎప్పుడే కదా ఆన్సర్. నరేంద్ర మోడీ ఏ రాష్ట్రం వాడు? కదా, అంతే కదా. అది ఈ రూల్ చేస్తే ఆన్సర్ చెప్తారు కదా మీరు. నరేంద్ర మోడీ అనగానే ఏ రాష్ట్రం అని చెప్పాడు? గుజరాత్. మరి ఏ రాష్ట్రం అమలు చేసింది మొట్టమొదటిసారిగా? గుజరాత్ రాష్ట్రం. ఏ రాష్ట్రము? గుజరాత్ రాష్ట్రం. ఇంకో ప్రశ్న అడిగాడు గతంలో. మీరు ఏ షాపు వెళ్ళి కనబడుతుందా లేదా? జిఎస్టీ. ఇది లేకుండా ఎగ్జామ్ ఉంటుంది ఎకనామిక్స్లో, గ్రూప్ 2లో. జిఎస్టీ అనగానే గూడ్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఇది ఒక అబ్రివేషను. ఇలా నీట్ ఎగ్జామ్ ఉంది. నీట్ అని రోజు అడుగుతుంది ఎగ్జామ్లో ప్రశ్న. నీట్ అంటే ఏంటి అని అడుగుతుంది ప్రశ్న. వెరీ గుడ్. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్. అమ్మాయి అంటది కదా సార్ ఇంజనీరింగ్ అంటది. తప్పు కాదు కదా. మన దృష్టిలో ఏంటిది? కానీ నా దృష్టిలో ఏముండాలి? మాస్టర్ దృష్టిలో ఏముంటుంది? ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఇలాంటివి అడుగుతారమ్మా. ఎందుకంటే అందరినీ ఇక్కడ మోసం చేసే అవకాశం ఉందా లేదా? ఇలాంటి ఎంట్రన్స్ అనుకోవచ్చు, ఇలాంటి ఇంజనీరింగ్ అనుకోవచ్చు, ఇలాంటి ఎలిజిబిలిటీ అనుకోవచ్చు, ఇలాంటి ఎగ్జామినేషన్ అనుకోవచ్చు కదా. కాబట్టి నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఏ ప్రభుత్వం నిర్వహిస్తుంది? కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇది అడిగింది డైరెక్ట్గా. వాడేమన్నాడు తెలివిగా? ఈ నీట్ ఎగ్జామ్ ఎవరి కోసం అన్నాడు? ఎవరి కోసమే నీట్ ఎగ్జాము? మెడికల్ స్టూడెంట్స్ కోసం. ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉన్నారో, ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వారు ఏ ఎగ్జామ్ రాయాలి? మెడిసిన్ చేయాలంటే నీట్ ఎగ్జామ్. ఒకవేళ తెలంగాణ అడిగితే ఏం చెప్తాము? ఏమంటాము? తెలంగాణ ప్రజలు ఏం చేయాలి? కేంద్ర స్థాయిలో అంటే ఏం చెప్పాలి? ఈ ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయితే ఎక్కడే చేయించుకోవచ్చు దేశంలో. అర్థమవుతుందా? నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎంసెట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈ సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్. ఓకేనా? అంటే నేను ఒకటేనే, ఏదైతే డైలీ మనకు అబ్జర్వేషన్స్ అంటే అబ్రివేషన్స్ రోజు వార్తలు వినబడుతున్న అంశాలు ఉంటాయో వాటి చదవాలి. ఈనాడు మనం గమనిస్తున్నాం కొన్ని అబ్రివేషన్స్. ఈరోజు 5 నిమిషాలు చెప్తున్నా మీ అందరికీ ఎట్లా వీటిని ప్రోగ్రామ్ చేస్తున్నానే. ఇలా పాకిస్తాన్ వార్తలకు వస్తుంది డైలీ, అవునా కదా? పాకిస్తాన్లోకి పదం వార్తలకు వస్తుంది. టీటీఐ. పాకిస్తాన్ దేశంలో తరచుగా రోజు వార్తలో ఉంది పదం. మరి పీటీఐ అంటే అర్థం ఏంటంటాడు? మీరు నచ్చింది చెప్పారు. అదే ఏమవుతుంది? పీటీఐ అంటే అర్థమైంది పాకిస్తాన్ టైమ్స్ ఇంటర్నేషనల్ ఒక కొత్త పదం వచ్చేసింది. అసలు ఇద్దరికి ఎప్పుడు ఊహించాలి ఈ పదం. అంటే మీకు తెలియనప్పుడు అర్థం కాదు. ఇక మీకు చెప్తారు కదా మీరు అందరూ. భారతీయ ఎవరైనా ప్రోగ్రాం జరుపుకోవాలైనా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం లేదా? భారతీయ జనతా పార్టీ. ఇది ఇమ్రాన్ ఖాన్ పార్టీ. ఎవరి పార్టీ? ఇమ్రాన్ ఖాన్ పార్టీ. ఈ బీజేపీకి ఇప్పుడు రథసారథి ఎవరు?
నడ్డా. ఎవరు? మోడీ కాదు. ఎవరు? జేపీ నడ్డా. తెలంగాణ ఎవరు? బండి మంచిగా నడుతుంది కదా. మరి బండి సంజయ్ అనగానే బీజేపీ అధ్యక్షుడు అంటున్నాం, దేశంలో జేపీ నడ్డా అంటున్నాం. కానీ పీటీఐ అనగానే వినండమ్మా, పాకిస్తాన్ తెహరీక్ ఇన్సాఫ్, పాకిస్తాన్ తెహరీక్ ఇన్సాఫ్. నాకు ఆలోచన వచ్చినాయి. ఈ పార్టీ ఇటీవల ఎందుకు వార్తలకు వస్తుందంటే ఆ పాకిస్తాన్ దేశంలో ఈ ప్రభుత్వం అనేది పడిపోతుంది. అసెంబ్లీ రద్దు చేసింది, నేషనల్ అసెంబ్లీ. పాకిస్తాన్ దేశంలో నేషనల్ అసెంబ్లీ రద్దు చేసే సందర్భంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పార్టీ అమ్మేది. నువ్వు చెప్పవా? కేసీఆర్ పార్టీ ఏంటో? టీఆర్ఎస్ పార్టీ స్థాపకుడు ఎవరు చెప్పవా? మరి పీటీఐ స్థాపకుడు ఇప్పుడు ఎవరైతారు? ఇమ్రాన్ ఖాన్. ఎవరు? ఇమ్రాన్ ఖాన్ ఏ పార్టీ స్థాపించాడు? పీటీఐ అర్థమైంది. పాకిస్తాన్ తెహరీక్ ఇన్సాఫ్ అనేది పార్టీ పేరు. అర్థమైందా? ఇది 1980లో జన్మించింది. ఈ పార్టీ ఎప్పుడు పుట్టింది? 1980 ఏప్రిల్ 6వ తారీఖున. మరి ఇది ఎప్పుడు పుట్టిందంటే ఏం చెప్పాలి? 1996 సంవత్సరంలో. ఏ సంవత్సరంలో? 1996 సంవత్సరంలో పుట్టింది. అప్పుడే పుట్టింది ఒక సంస్థ, భారత్ బయోటెక్. భారత్ బయోటెక్ సంస్థ కూడా ఏ సంవత్సరంలో పుట్టింది? అది మంచిది కదా. ఇక్కడ టీకాలు తయారు చేస్తారు కదా, వాళ్ళకి అవార్డు రాలేదా? రాష్ట్రపతి ఇచ్చినవి కూడా ఇవాళ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు కదా. కాబట్టి చూడండి, ఇది ఒక అవేర్నెస్. ఏవైతే మనకు వర్ధమాన అంశాలలో ఏవైతే ఫోకస్ అవుతున్నాయో వాటిని మనం అప్డేట్ చేసుకోవాలమ్మా. ఏది పడితే జరగద్దు. ఈరోజు చెప్తున్నా, నేను నా అవగాహన చెప్తున్నామ్మా. కరెంట్ అఫైర్స్ను అనవసరంగా ఎక్కువ సమయం చదివి టైం వేస్ట్ చేసుకోవద్దమ్మా. అవసరమైన తీసుకోవాలి. అసలు సక్సెస్ అని ఎక్కడ మొదలవుతుందంటే పోటీ పరీక్షలో ఏది చదవాలి, ఏది వదిలేని చదవాలి ఫస్ట్. బట్ చూడండమ్మా, మీరు ఏ బుక్ చదవకుండా రోజుకు 1 గంట సేపు న్యూస్ పేపర్ చదివిన జాబ్ అవుతుందమ్మా. కరెంట్ అఫైర్స్ పరంగా నీకు ఏది అవసరం లేదు. 1 గంట సేపు పేపర్ కరెక్ట్ నిదానంగా చదివి 10 నిమిషాలు వార్తలు విను. ఎందుకు స్కోర్ చేయలేను? మనకు ఆ ఓపిక లేదు కదా. ఎవడో రాసిన సైడ్ ఇండియా, ఎవడో రాసిన వివేక్ చదువుకుంటాం. కానీ నువ్వే సొంతంగా చదివితే నీ నాలెడ్జ్ ఉంటుందా? ఫస్ట్ పేపర్ చదవడం అలవాటు చేసుకో. పేపర్ మించిన కరెంట్ అఫైర్స్ ఏది లేదమ్మా. ఆయన ఎంతమంది చెప్పినా మాటలు రే అని యూట్యూబ్లే, వాట్సాప్లే, ఫేస్బుక్లే. ఈనాడు నిదానంగా ఎవడైతే టెక్స్ట్ బుక్స్ అవుతారో వాడికి నమ్మరద్దు. మనం కింద బేసిస్ పెట్టి పైన కప్పు మీద పోతున్నాం. ఒక గట్టి 2 క్వశ్చన్ ఆడి వచ్చినాయి అనుకోండి, నీ పరిస్థితి అయితే 4 ప్రశ్నలు అప్లికేషన్ ఇస్తే నీ పరిస్థితి ఏంది? ఫస్ట్ బేసిక్ నేర్చుకుంటాయి. బేసిక్తో మొదలుపెట్టండి ప్రయాణము. మరి ఇవన్నీ చూసేదా? ఇది రోజు వార్తలు వస్తుంది కదా, ఎవరైనా అబ్జర్వ్ చేసి ఒక్కరైనా ఆన్సర్ చెప్పిరానే అంటే నువ్వు పేపర్ చదువుతున్నావా? పేపర్లో రోజు ఈ పదం వస్తుందా లేదా? వాటి పెద్ద రాత్రులు మంచి జర్నలిస్టు పాకిస్తాన్ తెహరీక్ ఇన్సాఫ్ పార్టీ అని వాడు చెప్తున్నాడు న్యూస్లో. ఇది 90లో ప్రారంభించబడ్డని చెప్తున్నాడు. ఇండియాలో లోక్సభ, కానీ పాకిస్తాన్లో నేషనల్ అసెంబ్లీ అంటాము. ఇప్పుడు చెప్పండి అది. మీరు చెప్పకపోతే మీకు సబ్జెక్ట్ అవగాహన వెనుకబడంటే. లోక్సభ ఎన్ని మన ఇండియాలో? లోక్సభ స్థానాలు ఎన్ని ఇండియాలో? లోక్సభ స్థానాలు ఎన్ని అని అడుగుతున్న ప్రశ్న. చిన్నప్పుడు తెలుసుకుని వస్తుంది కదా సబ్జెక్ట్ అది. ఇండియాలో లోక్సభ స్థానాలు ఎన్ని? 545. ఎంతవరకు పెంచవచ్చు వీటిని? 552 వరకు పెంచవచ్చు. మరి ఇప్పుడు ఎన్నున్నాయి? 541. ఇది మన ఇండియాలో లోక్సభ స్థానాలు. మరి ఇప్పుడు పాకిస్తాన్ కదా వాటితో నిలబడ్డది. మరి పాకిస్తాన్లో నేషనల్ అసెంబ్లీ రద్దు చేసాడు కదా ఇమ్రాన్ ఖాన్. ఇప్పుడు అక్కడ మనకు అవసరం ఉంటుంది. ఈ పాకిస్తాన్ దేశంలో ఎప్పుడైతే ఈ జాతీయ అసెంబ్లీ ఎప్పుడైతే రద్దు చేయబడ్డదో ఇక్కడ వీటి స్థానాల సంఖ్య ఏంటంటే 340 ఉన్నాయి. ఎంత? పాకిస్తాన్ యొక్క నేషనల్ అసెంబ్లీ ఎన్ని ఉన్నాయి? 342 ఉన్నాయి. మన ఇండియా ఎన్ని ఉన్నాయి? 545. ఇక్కడ 3-4, ఇక్కడ 5-4 ఉంది. ఇక్కడ ఏముంది? 3 లాస్ట్కి ఏముంది? 3-4-2. 342. 2 సార్లు ప్రాక్టీస్ చేస్తుంది మైండ్లో. ఫిగర్ అనేది గుర్తుంటుంది కూడా. పాకిస్తాన్ దేశంలో 342 స్థానాలు ఉంటే ఆడ ప్రభుత్వం నిలబడాలంటే ఇమ్రాన్ ఖాన్ బలం ఎంత ఉండాలి?
దీనిలో సగం చేయండి అమ్మా. సగం చేస్తే ఏమవుతుంది? 171. 3.2 సగం ఎంత? మరి నీకు +1 కూడా ఎక్స్ట్రా. మరి ఇక్కడ మొత్తం ఎంత ఉండాలి? ఆయన బలం ఎంత ఉండాలి? 172 ఉండాలి. ఆయన ప్రభుత్వం నడవాలంటే ఎంత ఉండాలి? 172 ఉండాలి. లేవు కదా మరి, లేకనే కదా ఈ బాధ. అందుకే తెలుగు ఏం చేశాడంటే, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నేషనల్ అసెంబ్లీ రద్దు చేశాడు. అవిశ్వాస తీర్మానం అంటే మీరు వినే ఉంటారు కదా ఇండియాలో. నేను చెప్పేటప్పుడు పాలిటివ్ టచ్ అవుతుందమ్మా. ఈ ప్రశ్న అడిగాడు ఎగ్జామ్లో. మన భారతదేశంలో విశ్వాస తీర్మానం ఓడిపోయిన ప్రధానమంత్రి అన్నాడు ఎగ్జామ్లో. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన భారత ప్రధాని ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. మరి ఇప్పుడు నేను ఎదుర్కొన్న ఏ తీర్మానమే? విశ్వాసమా? ఏ తీర్మానము? అవిశ్వాస తీర్మానం. కానీ ప్రవేశపెట్టే రోజున తెలివిగా అర్ధరాత్రి పూటే ఆర్డినెన్స్ జారీ చేశాడు ఇమ్రాన్ ఖాన్. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనడానికి ముందే ఆ జాతీయ అసెంబ్లీ రద్దు చేయబడ్డది. ఎగ్జామ్ ఏమంటాడు చూడండి ప్రశ్న. ఇటీవల ఏప్రిల్ 3వ తారీఖున జాతీయ అసెంబ్లీ రద్దు చేసిన దేశం ఏదంటాడు? ఏ దేశము? పాకిస్తాన్. ఏ దేశమమ్మా? పాకిస్తానా, శ్రీలంకనా, నేపాలా, ఇండియానా? పాకిస్తాన్. మరి ఈ మధ్య మీరు రోజు చూస్తున్నారు మీడియాలో, ఇండియా అద్భుతంగా ఉండే కనుక పక్కపడి శ్రీలంక ఏం లేదు పరిస్థితి. శ్రీలంక మనకన్నా గొప్పది, కానీ ఇప్పుడు వాళ్ళంతా వేస్ట్గా అంటున్నాం. అంటే పరిపాలన విధానంలో జరిగే లోపాల వలన అక్కడి ప్రజలు ఇప్పుడు అవస్థలు ఏర్పడుతుంది. మరి శ్రీలంక దేశము, ఈ పాకిస్తాన్ దేశము, ఇటు నేపాల్ దేశము, ఇవన్నీ మన చుట్టుపక్కల ఉన్న దేశాలు కాబట్టి వాటి ప్రభావం మన మీద పడుతుందాం. వీటిని ఏమంటామంటే చదివేటప్పుడు మీరు అంతర్జాతీయ అంశాలు అంటాం. ఏమంటాము? ఇంటర్నేషనల్ టాపిక్స్ అంటాము. ఇంటర్నేషనల్ టాపిక్స్ నుంచే మనకు 35% వస్తున్నాయి ప్రశ్నలు. కాబట్టి చూడండమ్మా, ఇంటర్నేషనల్ పరంగా మనం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ మీ గతంలో చెప్పాను ఒకసారి, రష్యా ఉక్రెయిన్ అనేది కాన్సెప్ట్ తీసుకుంటే ప్రశ్న రావచ్చు. ఎందుకంటే జరిగేది ఆ రెండు దేశాల మధ్య కావచ్చు, కానీ ఆ ప్రభావం శ్రీలంక మీద పడ్డది. అర్థమవుతుందా? శ్రీలంక మీద ఆ పరిస్థితి పడ్డదట, ప్రభావం పడ్డదట. వానికి అంత కరెంట్ లేదు శ్రీలంకలో, మనకు 24 hours కరెంట్. కానీ ఇలా ప్రపంచంలో ఏ దేశంలో అయితే కరెంటు సమస్య ఉండదో అక్కడ డెవలప్ అయిపోతుంది. పరిశ్రమ నడవకపోతే ఉత్పత్తి ఎక్కువ నుంచి వస్తుందమ్మా. ఉత్పత్తి లేకుండా ఆదాయం ఎక్కువ నుంచి వస్తుంది. అర్థమవుతుందా? ఇలా శ్రీలంక దేశంలో ఒక పాల పొడి ప్యాకెట్ కొంటే 1000 రూపాయలమ్మా. 1 కిలో బియ్యం తీసుకుంటే 200 రూపాయలమ్మా. 1 లీటర్ పెట్రోల్ తీసుకుంటే 1000 రూపాయలమ్మా. మన దగ్గర రేటు తీసుకొని ఉంటామని పోటీ కొట్టాలి. ఇప్పటికే ధరలు పెరిగిపోతున్నాయని ముట్టుకుంటుంది భారతదేశము. ఇది దేనికి దారితీస్తుంది అంటే ద్రైవోల్బణం. అక్కడి శ్రీలంక ప్రజలు నేను ఆకలితో అలమటిస్తున్నారు, ఆకలితో పోరాటం చేస్తున్నారు. తినడానికి తిండి లేదు, కొందామంటే వస్తువు లేదు, డబ్బు లేదు. అటు వస్తువు లేదు, ఇటు డబ్బు లేదు. మరి ప్రపంచంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న దేశం ఏంటిది? శ్రీలంక. దీన్ని ప్రొఫైల్ అడుగుతాడు. ఇక శ్రీలంక బ్యాక్గ్రౌండ్ అవుతున్న ప్రశ్నలు కరెంట్ అఫైర్స్లో. మరి ఒకటి చెప్పండి, మీకు తెలిసింది శ్రీలంకలో ప్రధానమైన ఆదాయ మార్గం ఏంటిదంటాడు? టూరిజం. వెరీ గుడ్, టూరిజం. మంచి చెప్పినవే. ఏంటి ఆన్సరు? టూరిజం. ఇండియా ప్రధానమైన ఆదాయ మార్గం ఏంటిది? ఇండియాలో ప్రధానమైన ఆదాయ మార్గం ఏంటిది? వ్యవసాయము. ఏంటిది? వ్యవసాయం. టూరిజం కాదు. ఫస్ట్ ఆధారం ఏంటిది మనది? అంతది కాదు. ఎక్కడి నుంచి వస్తుంది మనకు? వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. దేని నుంచి వస్తుంది? వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. ప్రతి 100 మందిలో 70 మంది పనిచేసేది ఎక్కడ? వ్యవసాయమే. అనేక రంగాలతో అనుబంధం ఉందా లేదా? ఒక ఆన్సర్ మీకు అవగాహన వచ్చేసిందే. శ్రీలంక దేశం అనగానే ప్రధానమైన ఆదాయ మార్గం ఏంటంటే టూరిజం. కానీ ఆ టూరిజం మీద దెబ్బ పడ్డది కరోనా కాబట్టి. ఏం చేయాలి? కరోనా. మరి మనకు కూడా కరోనా వచ్చేసింది కదా, మరి మన ఆర్థిక పరిస్థితి ఒక పర్వాలేదు కదా, మరి దారుణంగా లేదు కదా.
ఇప్పుడు శ్రీలంక ఎందుకు ఈ విధంగా తయారైపోయిందంటే 3 కారణాలు. ఒకటి, ఎప్పుడైతే టూరిజం అనేది తగ్గిపోయిందో ఆదాయ మార్గాలు తగ్గిపోయినాము. ఆదాయం తగ్గిపోయింది. అరే నీకు నెలకు 10,000 వస్తే అద్భుతంగా మీ కుటుంబాన్ని నడిపిస్తావే. మరి నీకు 1000 రూపాయలు వస్తే 9,000 పరిస్థితి ఏమవుతుంది? అప్పు పోవాల్సిందేనా కాదా? అరే నెలకు 10,000 వస్తే నువ్వు సక్రమంగా నిర్వహించగలుగుతావు నీ కుటుంబాన్ని. మరి నీ ఆదాయం 1000 రూపాయలు పడిపోయింది, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అర్థమైంది నా కాన్సెప్ట్. ఇప్పుడు శ్రీలంక పరిస్థితి అలా ఉంది. 10,000 వచ్చి ఆదాయం ఇప్పుడు ఎక్కడ పడిపోయింది? 1000 రూపాయలు పడిపోయింది. మరి మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. ఇప్పుడు అన్ని దేశాలు దండం పెడుతున్నవాడు, మీరు డబ్బులు ఇవ్వండి అని. అరే నిన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాకినాడ నుంచి రైస్ పంపించారు. ఇలా మన ఇండియా ఆదుకుంది శ్రీలంకను. ఇలా మీరు మీడియా చూస్తలేరు. ఇటీవల చైనా వాడు ఒక సిల్క్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాము. చైనా వాడు సిల్క్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాడు. శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ ఒక రూట్ ఏర్పాటు చేసుకున్నాడు 7 దేశాలతో. ఇలా మన ఇండియా లేదు. మన ఇండియా బార్డర్లో పోతున్నాడు హైవే రోడ్. వాడి వ్యాపార మార్గాన్ని అభివృద్ధి పరచుకోవడానికి చైనా వాడికి పనిచేశాడమ్మా. అప్పుడు మన దగ్గర చేసుకున్నాడు శ్రీలంక వాడిని. కానీ ఇప్పుడు శ్రీలంక కష్టం వచ్చింది కదా. వాడికి మొహం చాటేసిండు. ఎవడో వాడు చాటేగానే ఇండియాకి వచ్చేసిండు. శ్రీలంక వాడు డబ్బులు ఇవ్వంటే మనం వెంటనే ఇచ్చేసినాం, 100 కోట్లు ఇచ్చేసినాం. అర్థమవుతుందా నీకు? దీని ఏమంటామంటే స్నేహం అంటాము. ఏమంటాము? ఆపదలో ఆదుకోవడం అంటాము. కాబట్టి శ్రీలంకను మొట్టమొదటి ఆదుకున్న దేశం ఏంటిది? ఇండియా. కానీ ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ ఏమంటాడు తెలుసానే? అసలు ఈ శ్రీలంక ఈ పరిస్థితిలో ఉందంటే ఆ దేశ అధ్యక్షుడు ఎవరు ఉంటాడు? శ్రీలంక అధ్యక్షుడు ఎవరు ఇప్పుడు? గోటబయ రాజపక్ష. ఎవరు? గోటబయ రాజపక్ష. అసలు అందరూ అనండి, గోటబయ రాజపక్ష. ఎందుకంటే వాడు మంచి అయినా చెడైనా వాడిని పడ్డాయి బురద. మరి ఈరోజు శ్రీలంక ఈ స్థితిలో ఉందంటే ఆ దేశ అధ్యక్షుడు వార్తలు ఉండడం లేడా? కానీ ఎప్పుడైతే శ్రీలంక దేశంలో ఆయన తీసుకున్న నిర్ణయాలంటే ఫెయిల్యూర్ అయినాయేమో. ఒకటి, టూరిజం వల్ల నష్టం అయిపోయింది. టూరిజం వల్ల ఆదాయ మార్గం పడిపోయింది కరోనా కాబట్టి. కరెంట్ లేకపోతే వ్యవసాయం లేదు, పరిశ్రమలు లేవు, మూతపడ్డవి. ఇట్లా ఒకదానిపై ఒకటి లింక్ ఏర్పడి మొత్తం ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయిపోయిందమ్మా. పెట్రోల్ లేదు మన దగ్గర. అరే పెట్రోల్ లేకుండా డీజిల్ లేకుండా బండ్లు ఉంటాయమ్మా. బండ్లు అంటే నీకు వస్తువు కొంచెం వస్తుంది. అర్థమవుతుందా? ఇలా ఉక్రెయిన్ చేయబట్టి వాడికి పెట్రోల్ తగ్గిపోయింది. ఆ ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల శ్రీలంక దేశానికి ఆయిల్ వస్తలేదు, చెంపు వస్తలేదు. అక్కడ ఇవన్నీ కలిసి ఆర్థిక సంక్షోభం దారితీస్తున్నాయి. కనివిని ఎరగని రీతిలో శ్రీలంక దేశము తన దేశ చరిత్రలో ఒక తీవ్రమైన కష్టాన్ని ఎదుర్కొంటుంది ఇప్పుడు. మరి ఇలాంటి సమయంలో మరి ఇంకా చెప్తాను పనిచేస్తున్నాం. ఒకేసారి మనం సక్సెస్ఫుల్ కావాలి. మనం మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది ఇండియా. ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఆర్గానిక్ వ్యవసాయం అంటే అర్థమైందంటే మనం ఫర్టిలైజర్ లేకుండా, పెస్టిసైడ్ లేకుండా ఆహార పంటలు పండించే విధానాన్ని మన దేశం కూడా అమలు చేస్తుంది. కానీ శ్రీలంక దేశంలో ఎప్పుడైతే ఆ వ్యవసాయ రంగంలో ఆ ఉన్న కొద్ది వ్యవసాయ రంగంలో శ్రీలంక దేశంలో ఆ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చిందమ్మా. ఫెర్టిలైజర్ లేకుండా వ్యవసాయాన్ని చేయాల్సిందే. నువ్వు ఫెర్టిలైజర్ వాడితే వాటికి గవర్నమెంట్ నుంచి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనం మొన్న చేయలేదనే నరేంద్ర మోడీ 3 వ్యవసాయ చట్టాలు చేసి ఏం చేసిండు? మళ్ళా చివరికి ఆయన తలకిండా లేదా? మళ్ళీ రద్దు చేసిండా లేదా? మరి అక్కడ చూడండి, ఆ దేశంలో ఎప్పుడైతే ఆర్గానిక్ వ్యవసాయాన్ని బలవంతంగా ప్రజలపై తీసుకొస్తే 40 బస్తాలు వండే పంట 30 బస్తాలు రాలేదు, 20 బస్తాలు వచ్చేసి. అది మంచి రైతు పండిస్తాయి అంటే నీకు అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్. ఒక ఎకరంలో 40 బస్తాలు వండే పంట ఇప్పుడు శ్రీలంకలో ఏమైంది? 10 నుంచి 20 బస్తాలు వస్తుందంటే ఎంత లాస్ అయింది పంట? అంటే ప్రొడక్షన్ లాస్ అయిందా లేదా? అర్థమవుతుందా? మంచిదే, ఆలోచన మంచిదే. కానీ ఇప్పుడు అవసరాల దృష్ట్యా నష్టమా కాదా? కాబట్టి ఇవన్నీ చూడడం, ఇవన్నీ సాంకేతిక కారణాలు, ఇవన్నీ కారణాలు. శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభం జరగడానికి ఇవన్నీ కారణాలమ్మా. కొన్ని అంతర్గత కారణాలు ఉన్నాయి, కొన్ని బహిర్గత కారణాలు ఉన్నాయి. బహిర్గత కారణం అంటే ఏంటి? ఉక్రెయిన్ యొక్క దేశం యొక్క సంఘటన. ఆ ఉక్రెయిన్ రష్యా మధ్య జరిగే యుద్ధ పరిస్థితుల వల్ల వీటి ప్రభావం ఉందా లేదా? మన మీద లేదా? 130 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ 200 అయిందా లేదా? కాదా? 90 రూపాయలు ఉన్న పెట్రోల్ ఇప్పుడు ఏమైంది? 110 దాటిపోయిందా లేదా? అర్థమైంది కదా?
మరి చూడండి, ఈ శ్రీలంక గురించి నీకు ఎట్లా అడుగుతాడు ప్రశ్న చూడండి. ఇక మరి ఈ శ్రీలంక దేశం అనేది మన ఆసియా ఖండమే కదా, మన దగ్గర ఉంది కదా. మనకి ఏ వైపున ఉంది? దక్షిణం. వెరీ గుడ్. శ్రీలంక మనకి ఏ వైపున ఉంది? దక్షిణంలో ఉంది. అంటే నీకు భారతదేశం మ్యాప్ తెలిసి ఉండాలి. మరి భారతదేశం మ్యాప్ తీసినప్పుడు శ్రీలంక దేశం గురించి మాట్లాడుకుంటే మనం అప్పగేస్తున్నాము. ఇదే శ్రీలంక. మన బొట్టు బిల్లు లేకుండా ఇట్లా కన్నీటి చుక్కకుండా చూసినామమ్మ. మనిషి ఏడ్చేటప్పుడు కన్నీటి చుక్క రాదా బయటికి? అందుకే దీన్ని అస్త్ర బిందువు అంటే ఏమంటాము? అస్త్ర బిందువుగా పిలువబడే దేశం ఏంటిది? శ్రీలంక. మన శ్రీలంక దేశం ఎప్పుడైతే మనం చూడండి ఇక్కడ బార్డర్ ఇది కంప్లీట్గా జల సరిహద్దు. ఏంటిదమ్మా? జల సరిహద్దు. ఇక్కడ పాక్ జల స్ట్రీట్ అంటాము, పాక్ జలసంధి ఉంటుంది. ఇక్కడ పాక్ జలసంధి అంటాం. అక్కడే పాంబన్ దీవి ఉంటుంది, పాంబన్ దీవి అంటాం. జాగ్రత్త వస్తుంది మీకు. మరి ఎప్పుడైతే మనకి ఇక్కడ తమిళనాడు ఉంది కదా, అర్థమవుతుందా సబ్జెక్టుగా? తమిళనాడు రాష్ట్రానికి దగ్గర ఉన్న దేశం ఏంటిదిగా? శ్రీలంకే కదా. మన దగ్గర ఉందా? తమిళనాడు దగ్గర ఉందా? మనకి ఇక్కడ ఉండి మనకి ఇక్కడ. మరి ఇక్కడ ఉంది తమిళనాడు కదా. మరి తమిళనాడు అనగానే ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే హిందూ మహాసముద్రం కనబడుతుంది, బంగాళాఖాతం కనబడుతుంది, అరేబియా సముద్రం కనబడుతుంది. ఎన్ని సముద్రాలు ఉన్నాయి తమిళనాడు దగ్గర? 3 ఉన్నాయి. కాబట్టి ఈ హిందూ మహాసముద్రం పక్కన ఉన్న దేశం ఏంటిదిగా? అది బంగాళాఖాతం కనబడుతుంది శ్రీలంకకు, ఇటు హిందూ మహాసముద్రం కనబడుతుంది. ఆ బార్డర్లో ఉన్న దేశం ఏంటిదమ్మా? అందుకే చూడండి, భారతదేశం అంటే దీపకల్పం అంటాము. మరి శ్రీలంక అంటే ఏమంటాము? దీవి అంటాం. ఏమంటాము? ఎందుకంటే చుట్టూ ఏమున్నాయి? చుక్కమ్మ. ఎప్పుడైనా గుర్తుంచుకోండి జాగ్రత్తలో, ఈ చుక్క ఈ చుట్టూ ఏమున్నాయి? నీరుంటే దీని ఏమనాలి? దీవి అంట. ఏమంటాము? దీవి అంటాం. మరి ఇండియా ఏంటిది? దీపకల్పం. ఎందుకు దీపకల్పం ఇండియా? 3 వైపున ఏముంది? నీరుంది. 3 వైపున, ఒక వైపున మనకి ఏ వైపున భూభాగం ఉంది? పైన అంటే ఉత్తరం. మరి మీరు తెలుసు కదా, అటు పోతే వెస్ట్ బెంగాల్ నుంచి సముద్రం టచ్ అవుతుంది, ఇటు పోతే గుజరాత్ నుంచి సముద్రం టచ్ అవుతుందా లేదా? అంటే మనకు తూర్పు వైపున, దక్షిణం వైపున, పడమర వైపున ఏముంది? వాటర్ ఉంది. అవునా కదా? పైన భాగాన్ని ఏమున్నది? భూభాగం ఉంది. కాబట్టి ఇండియన్ జాగ్రఫికల్ నేచర్ ఏమంటున్నాం? దాన్ని దీపకల్పం అంటున్నాం. అవునా కదా? కానీ శ్రీలంకను ఏమంటున్నాం? మాల్దీవుని ఏమంటున్నాం? మాల్దీవ్ కూడా చుట్టూ ఏముంటుంది? వాటర్ ఉంటుంది. అందుకే కదా మా టూరిస్ట్లో ఫేమస్ అయింది. చుట్టూ వాటర్ ఉంది కాబట్టి ఏమైంది? టూరిస్ట్ పరంగా ఫేమస్ అయింది. మరి ఇక్కడ గమనించండి, ఇక ఈ శ్రీలంక గురించి ఇంకింత మనం ఆలోచన చేస్తే శ్రీలంక క్యాపిటల్ సిటీ ఏంటిదంటే కొలంబో. శ్రీలంక రాజధాని ఏది? కొలంబో. శ్రీలంక పాత పేరు పేరు వెరీ గుడ్, సిలోన్. ఈ మధ్యన పేరు వార్తలకు వస్తుంది. శ్రీలంక పాత పేరు ఏం పేరు? సిలోన్. ఈ సిలోన్ ఇప్పుడు ఏమంటున్నాము? శ్రీలంక అంటున్నాం. లంక. ఈ లంకేశ్వరుడు, రావణాసురుడు. రావణాసుడు ఏ దేశము? రాముడు ఏ దేశము? సీత ఏ దేశము? సీత ఏ దేశమమ్మా? కాదు, పుట్టింది నేపాల్లో, పెళ్లి చేసుకున్నది భారతీయుని. కదా మీకు? లంక అంటే లంకేశ్వరుడు, రావణాసుడు అంటున్నాం కదా. అందుకే చూడండి, లంక అంటున్నాం మనం షార్ట్కట్గా శ్రీలంక. ఈ శ్రీలంక అనేది పాత పేరు ఏం పేరు అంటే జస్ట్ అవగాహన కోసం చెప్పానమ్మా. ఈ లంకలు ఉన్నాయి కదా, సీతను బంధించిండు రావణాసురుడు. మన లంక పోయి తెచ్చుకోలేదు మనం, చిన్న దేశం. మరి లంక అనగానే మీ అందరికి తెలియాల స్టోరీ. ఒకప్పుడు లంక అనగానే రామాయణంలో కనబడుతుంది, కానీ మనకు అవసరం రామాయణం కాదు కదా. శ్రీలంక అనేది ఎప్పుడైతే శ్రీలంక అనేది పాత పేరు కొత్త పేరు అంటున్నా. మరి ఈ శ్రీలంక గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ దేశ కరెన్సీ పేరు అడుగుతున్నామా? ఏంటిది? రూపాయి. మనది కూడా ఏంటిది? పాకిస్తాన్ ఏంటిది? రూపాయి. మనది దోస్తులమే. మా చైనా వాళ్ళ కరెన్సీ ఏంది? చైనా కరెన్సీ. యెన్. జపాన్ కరెన్సీ ఎన్నో. చైనా కరెన్సీ యువాన్. యువాన్ తెలుసా? యువరాజు అంటాం కదా, యువాన్. యువాన్ అనేది ఎవరి కరెన్సీ? చైనా కరెన్సీ. జపాన్ కరెన్సీ ఏంటి?
దీనిలో చూడండి జపాన్ ఎన్ ఇట్లా రాయడం. ఇటీవల కాలంలో ఇండియా రష్యా ఒప్పందం పెట్టుకునే కరెన్సీ, ఇండియా కరెన్సీ రూపాయి, రష్యా కరెన్సీ రూపాయి. ఏంటిది? రూపాయి. ఇండియా కరెన్సీ రూపాయి, రష్యా కరెన్సీ రూపాయి. ఈ కోటికి ఎందుకు చెప్తున్నంటే ఇటీవల శ్రీలంక దేశంలో ఈ రూపాయి కరెన్సీ అనేది పడిపోయిందా లేదా? వాడు మన ఇండియాలో మార్కెట్ చేస్తున్నాయి. 100 రూపాయలు మన రూపాయే, కానీ శ్రీలంక రూపాయి మన దగ్గరికి వస్తే మన దగ్గర దాని వాల్యూ ఏమవుతుంది? 4 రూపాయలు ఇస్తున్నాం. అర్థమవుతుందా? ఆ శ్రీలంక రూపాయి మనకు వస్తే మనకి ఎంత ఆదాయం వస్తుంది? మన రూపాయి మనకి ఇస్తే మనకి ఎంత ఇవ్వాలి? వాడు ఎంత ఇవ్వాలి? 4 రూపాయలు ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఎవరి ఆదాయం ఎక్కువ వస్తుంది? ఇండియా లాభమా శ్రీలంక లాభమా? ఇండియా లాభం. అమెరికా వాడు మనకు డాలర్ ఇస్తే మనం మనకి ఎంత ఇస్తున్నాము? 70 రూపాయలు ఇస్తుంది. 77 అయింది ఇప్పుడు. ఒక అమెరికా వాడు మన డాలర్ ఇస్తే మనం మనకి ఎంత ఇస్తున్నామే? 70 రూపీస్ ఇస్తున్నాం. అంటే వీడు నష్టపోయినట్టే కదా ఇప్పుడు ఆర్థికంగా, రూపాయి పరంగా నష్టపోయినట్టే కదా. రూపాయి క్షీణత ఎక్కడ ఉంది ఇప్పుడు? శ్రీలంక దేశంలో ఉంది. అర్థమవుతుందా? కాబట్టి శ్రీలంక దేశం అనగానే ప్రకృతి పరంగా తీసుకుంటే వాడు పండించే పంటల్లో నెంబర్ 1 పంట కేరళ. వాళ్ళు ఏం పంట ఎక్కువ పండిస్తారమ్మా? వెరీ గుడ్, కొబ్బరి. ఏంటిది? ఆ కేరళ లెక్కనే కనబడే దేశం ఏంటిదమ్మా? శ్రీలంక. కాబట్టి శ్రీలంకలో కంప్లీట్గా ఏ పంట ఎక్కువ పడుతుంది? కొబ్బరి తోటలు. ఏ తోటలు? కొబ్బరి తోటలు. వాడు కొబ్బరి పండుగ తాగుతాడు, ఇటు చేపలు వాడతాడు. ఏం చేస్తాడు? చేపల పరిశ్రమ. ఇట్లా తెలుసు కానీ గాలం వేస్తాం కదా, పడితే లేకుండేది. అందుకే శ్రీలంక ప్రాంతం ఏదైతే ఉందో ఆ శ్రీలంక పరిసర ప్రాంతంలో చేపల పరిశ్రమ అభివృద్ధి కాంచింది. అందుకే వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిపరంగా తీసుకుంటే శ్రీలంక దేశంలో చేపల పరిశ్రమ ప్రసిద్ధి కాంచింది. ఒకటి వాణిజ్యపరంగా కొబ్బరి తోటలు పంట ఎక్కువ పండిస్తాయి. అర్థమవుతుందా? ఇది వాళ్ళ యొక్క నేచర్. కానీ మొన్న అడిగిన ప్రశ్న చూడండి, ఇండియాలో ఏ మతస్థులు ఎక్కువ ఉన్నారు? బాగా చెప్పారు. ఇండియాలో ఏ మతస్థులు ఎక్కువ ఉన్నారు? హిందువులు ఎక్కువ ఉన్నారు. మరి శ్రీలంక దేశంలో ఏ మతస్థులు ఎక్కువ ఉంటారు? జైనులు. సింహాలి ప్రజలు ఎక్కువ ఉంటారు. ఎవరు? సింహాలి. ఎవరు? ఒక క్రికెట్ మ్యాచ్ చూడరా? వీళ్ళు బొమ్ముట చూసిరా? శ్రీలంక దేశంలో అత్యధికంగా ఉండే జాతీయ మతం ఏంటంటే సింహాలి జాతి. ఏ జాతి? సింహాలి. తర్వాత బౌద్ధ మతస్థులు ఉంటారు, తర్వాత జైన మతస్థులు, తర్వాత క్రైస్తవ మతస్థులు ఉంటారు. కానీ డామినేట్ ఎవరు అక్కడ? సింహాలి. అక్కడ ఉన్న ప్రధానమైన వర్గం ఏంటమ్మా? సింహాలి. మన ఇండియాకి హిందువులు కదా, ఇండియా అంటే ఏం చెప్తావు? హిందువులు అంటాం. శ్రీలంక పోతే ఏమనాలి? సింహాలి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ ఈ దేశంలో. ఇది ఒక నేచర్ అమ్మా. అక్కడి మత విధానం గురించి అవసరం మనకి. ఇప్పుడు ఎప్పుడైతే శ్రీలంక దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తీసుకుంటే ఈ రోజున అక్కడి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తొంగ దోయాలని చెప్పేసి